శివుడికే జ్వరం పుట్టించినటువంటి తల్లి రేణుకా ఎల్లమ్మ. అసలు ఏం జరిగింది అనంటే, ఈ రేణుకా ఎల్లమ్మ శివుడి దగ్గరికి పోయి సత్యాన బోనాన్ని సెలవు పెట్టు నాయన్నా అనంటే, ఈ శివుడు సెలవు పెట్టక మెడలు పట్టుకుని రేణుకా ఎల్లమ్మని ఎల్లగొట్టిండు. ఎల్లగొట్టినప్పుడు ఈ రేణుకా ఎల్లమ్మ బయటకు పోయి అగ్ర కోపానికి వచ్చి తనకచ్చిన మంత్రాలన్నీ చదివి, చిటికనేల మంత్రాలు చిక్కుపడకుండా చదివి, పెద్దనేల మంత్రాలు పేరు పెట్టి చదివి, నూటికి మంత్రం నుడుగు తప్పకుండా, పాటికి మంత్రం పదము తప్పకుండా, ఎల్లెల్ల వేదాలు గొల్లసిరి మంత్రాలు, మాటలు మంత్రాలు మరచెట్ల గిరిజలు అన్నీ చదివి ఆ యాపాకులు పిరికడి యాపాకులు చేతబట్టుకుని ఆ కైలాసంలో ఉన్నటువంటి శివుని మీద కొట్టింది. శివుని మీద కొట్టంగానే ఆ శివునికి చల్లంగా జరం పుట్టి ఇద్దరు తమ్ములను పిలుచుకుని, తమ్ములారా నేను బతకలేను, నేను చాలలేను, నేను నిలవలేను, నాకంటే దండివాడు ఎవడో పుట్టినట్టున్నాడు, నాకు ఎన్నెల్లేంది ఇలా సలిజరం పుట్టిందిరా అని ఈ శివుడు విలవిల విలవిల తల్లడిల్లుకుంటున్నాడు. అదే సమయం లోపల రేణుకా ఎల్లమ్మ తన అవతారాన్ని మార్చుకొని ఒక ఎరుకల సాని ఏసం మీద ఎరుకోయమ్మ ఎరుక, ఎరుక చెపుతానమ్మ ఎరుక, సోదోయమ్మ సోది, సోది చెపుతానమ్మ సోది అనుకుంటా కైలాసానికి పోయింది. కైలాసానికి పోయినప్పుడు ఈ ఇద్దరు తమ్ములైన విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు చూసి ఆ ఎరుకల సానిని దగ్గర పిలుచుకొని, ఎన్నడు లేంది ఇలా శివశంకరునికి సలిజరం పుట్టింది, ఏంటిదో ఏర్పాటు చేయి, ఎరుక చూసి చెప్పు అనగానే ఆ ఎరుకల సాని వేషంలో ఉన్న రేణుకా ఎల్లమ్మ శివుని చేతి పట్టుకొని ఆ లాలికోలడు లక్కకోలడు శివుని చేతిలో పెట్టి, ఇది కట్టుపోతోడు చేసిన కట్టు కాదు, మంత్రాలు వచ్చినోడు చేసిన మాయ కాదు, ఇది ఇత్రుంది కాదు, శత్రుంది కాదు, పాలుంది కాదు, పగుంది కాదు, నీ బిడ్డ రేణుకా ఎల్లమ్మ మహిమలున్నాయి ఇవి, నీ బిడ్డ రేణుకా ఎల్లమ్మ నీ దగ్గరికి సత్యాన బోనం కోసం అత్తే నువ్వు సెలవు పెట్టలేవు, నీ బిడ్డనే అగ్ర కోపానికి వచ్చి నీ మీద చేసినటువంటి మాయ ఇది అని ఆ ఎరుకల సాని వేషంలో ఉన్న రేణుకా ఎల్లమ్మని చెప్తుంది. ఇది ఎట్లా తక్కువ కావాలి అని అంటే, నీ బిడ్డ రేణుకా ఎల్లమ్మని తలుచుకొని సత్యాన బోనం సెలవు పెడతా అని మనసు లోపల అనుకుంటే నీకు వచ్చిన ఈ సలిజరం తగ్గుతుంది కానీ లేకపోతే తగ్గది అని చెప్తుంది. అప్పుడు ఈ శివశంకరుడు ఆ రేణుకా ఎల్లమ్మను ఆది చేసుకొని, ఎక్కడున్నావో బిడ్డ నీకు సత్యాన బోనం గురించి చెప్తా అని ఈ శంకరుడు అనుకుంటాడు. అనుకున్నాక ఈ ఎరుకల సాని వేషంలో ఉన్న రేణుకా ఎల్లమ్మ తన బుట్టిలో నుంచి వెళ్ళి శివునికి బొట్టుగా పెడుతుంది. బొట్టుగా పెట్టిన తర్వాత ఈ శివునికి వచ్చినటువంటి ఆ జ్వరం అనేది తగ్గుతుంది. తగ్గిన తర్వాత ఈ ఎరకల సాని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత రేణుకా ఎల్లమ్మ శివుని దగ్గరికి మళ్ళీ వస్తుంది. మళ్ళీ వచ్చినప్పుడు ఈ శివశంకరుడు చెప్తాడు, రేణుకా ఎల్లమ్మ నువ్వు సత్యాన బోనం గురించి నా దగ్గరికి వచ్చినావు, సత్యాన బోనం గురించి నీకు చెప్పుడంటే అది చిన్న ముచ్చట కాదు బిడ్డ, సత్యాన బోనం అంటే సామాన్యమైన విషయం కాదు, అందుకనే నేను నిన్ను ఎల్లగొట్టినా, కానీ నువ్వు మంకుపట్టు బట్టి నీకు సత్యాన బోనం కావాలి అని కూర్చున్నావు కాబట్టి ఆ సత్యాన బోనం గురించి నీకు చెప్తా బిడ్డ అని అప్పుడు ఈ శివశంకరుడు సత్యాన బోనం గురించి చెప్పడం మొదలు పెడతాడు. అసలు ఆ సత్యాన బోనం అంటే ఏందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. జై రేణుకా ఎల్లమ్మ.